Today, 9th class 13th lesson, the world war between the 1900 to 1950. The causes of the two world wars compared. First World War 1914 to 1918. What is the main reason? The Austrian Serbia, Austria king, the Ferdinand, and the king was killed. The Serbia common person. అంటే ఆస్ట్రియా దేశానికి చెందిన ఫెర్డినాండ్ అనే రాజుని సెర్బియా దేశానికి చెందినటువంటి ఒక కామన్ పర్సన్ చంపివేస్తాడు అనమాట అండి. అందువల్ల ఫస్ట్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట అండి. ఫస్ట్ వన్ అంటే ఆస్ట్రియా అప్పటి వరకు ఉన్నటువంటి సెర్బియాకి 48 hours డ్యూరేషన్ టైం అనేది ఇస్తుంది అనమాట అండి. డ్యూరేషన్ టైం అని డిక్లేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ డ్యూరేషన్ టైంలో సెర్బియా అన్నది there is no answer. The Austria, the war was declared. Austria country, the war was declared by Serbia. Okay, the first 2 days, the 48 hours duration time given by Austria. Hey, the Serbia, there is no response. There is no response of the Serbia. The Austria, the one more chance given to Serbia. Serbia, there is no answer. Again, Austria will be declared the war అనమాట. ఆస్ట్రియా కంట్రీ సెర్బియా మీద వార్ డిక్లేర్ చేస్తారన్నమాట అండి. అప్పుడు ఈ ఆస్ట్రియాకి సెర్బియాకి మధ్య జరుగుతున్నటువంటి వార్ టైంలో రిమైనింగ్ అదర్ కంట్రీస్ విల్ బి జాయిన్డ్. USA, USSR, బ్రిటన్, టర్కీ, ఇటలీ, హంగేరీ. There is one group, this is one group. Okay, this is Austria side of groups. This is Serbia side of groups. There is Austria. There will be the focus on this is 3 countries will be joined in Austria group. This Serbia, Turkey, Italy, Hungary will be joined this Serbia country. There is First World War. Okay, the First World War starting 1914 to 1918. 5 years. The First World War, the Serbia will be the loss. Austria, the Austria group of win అన్నమాట. అర్థమైంది కదా? అంటే ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి అంటే ఆస్ట్రియాతో పాటు ఇతర దేశాలు గ్రూప్ ఆఫ్ జాయిన్ అవడం వల్ల ఫస్ట్ వార్ అనేది డిక్లేర్ అవ్వడం జరిగింది అన్నమాట అండి. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్. అగైన్ సెకండ్ వరల్డ్ వార్. Second World War started 1939 to 1945. World War II 1939 to 1945. Which period? Only this is 6 years. Okay, Poland, Danzig port. పోలాండ్ దేశం అనేటువంటి డాన్జింగ్ పోర్ట్ ని జర్మనీ అనే కంట్రీ ఆక్యుపై చేస్తుంది అనమాట అండి. 1939 ద పోలాండ్ కంట్రీ డాన్జింగ్ పోర్ట్ ని జర్మనీ అనే కంట్రీ ఆక్యుపై అనమాట అండి. అప్పుడు ఏం చేస్తుంది జర్మనీ పోలాండ్ మీదుగా వార్షిప్స్ ని మూవ్ చేస్తుంది అనమాట అండి. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుద్ది అనమాట. సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవడం మెయిన్ రీజన్ ఏంటి? పోలాండ్ కంట్రీలో ఉన్నటువంటి డాన్జింగ్ పోర్ట్ ని జర్మనీ అనే కంట్రీ ఆక్యుపై చేస్తుంది. అంటే దాన్నే కాకుండా ఆక్యుపై చేయడం కాకుండా జర్మనీ దేశం ఉన్నటువంటి వార్షిప్స్ ని పోలాండ్ మీదుగా ట్రావెల్ చేపిస్తుంది అనమాట అండి. ఆ విధంగా సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుద్ది. సెకండ్ వరల్డ్ వార్ మెయిన్ రీజన్ ఏంటి? హిట్లర్ అర్థమైంది కదండి. అంటే జర్మనీ రూలింగ్ చేస్తుంది ఎవరైతే కింగ్, జర్మనీ రూలర్ ఎవరు? జర్మనీ రూలర్ హిట్లర్ అన్నమాట అండి. దిస్ ఈస్ ద మెయిన్ పర్సన్ ఆఫ్ ది జర్మనీ. ఓకే, హిట్లర్ ద రూల్ బై విచ్ కంట్రీ? జర్మనీ. ద పోలాండ్, ద డాన్జింగ్ పోర్ట్, ద విచ్ కంట్రీ ఇస్ ఆక్యుపైడ్? జర్మనీ. ద ఈస్ మూవింగ్ ద వార్షిప్స్ అన్నమాట అండి. అంటే పోలాండ్ అనేటువంటి డాన్జింగ్ పోర్ట్ ని జర్మనీ అనే దేశము ఆక్యుపై చేసుకోవడము, అదే కాకుండా వార్షిప్స్ కూడా ఏం చేస్తే ప్రేస్ పెడుతూ ఉంటుంది అనమాట అండి.
ఆ విధంగా 1939 లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ వరల్డ్ వార్ ఏ కంట్రీస్ ఉన్నాయి? యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, బ్రిటన్, ద ఫ్రాన్స్ అండ్ అదర్ కంట్రీస్. నెక్స్ట్ జర్మనీ, హంగేరీ, టర్కీ, ఇటలీ అండ్ అదర్ గ్రూప్స్ అన్నమాట అండి. అర్థమైంది కదా? అంటే ఇలా వరల్డ్ 2 డివైడ్ పార్ట్స్ కింద డివైడ్ అయిపోవడం వల్ల వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1940 again the Japan country will be the Japan country will be started the joining second world war. జపాన్ అనే దేశము సెకండ్ వరల్డ్ వార్ లో జాయిన్ అయ్యిందన్నమాట అండి. వాట్ ఇస్ ద మెయిన్ రీజన్? జపాన్ కంట్రీ విల్ బి అటాక్డ్ యుఎస్ఏ పెరల్ హార్బర్ అనే సీ పోర్ట్ మీద జపాన్ కంట్రీ వార్ చేస్తారన్నమాట అండి. దానికి ఎగ్నెస్ట్ గా యుఎస్ ఏం చేస్తుంది? జూన్ 6 అండ్ జూన్ 9 ఆటం బాంబ్స్ రిలీజ్ చేస్తుంది అనమాట అండి. చూడండి, అంటే జపాన్ అనే దేశము యుఎస్ఏ మీద పెరల్ హార్బర్లో ఉన్నటువంటి షిప్ యార్డ్ మీద అటాక్ చేస్తుంది అనమాట. దానికి ఎగెనెస్ట్ గా యుఎస్ఏ అనే వాళ్ళు జూన్ 6 జూన్ 9 2 ఆటం బాంబ్స్ అనేది రిలీజ్ చేస్తారు అనమాట అండి. జూన్ 6 నాగసాకి, నెక్స్ట్ హిరోషిమా. This is 2 important cities of the Japan country. The first bomb released Nagasaki. The second atom bomb released Hiroshima. Okay, the Japan will be totally destroyed. What is the main reason? USA will be using the atom bombs. 2 towns. This is within few days. First bomb released June 6th, Nagasaki. Second bomb released June 9th. Okay, the totally Japan is occupied of the USA. Okay, this is the Japan country will be destroyed. The war is stopped. What is the main reason? Hitler will be attacked USSR will winter season. The Germany is occupied USSR with the winter season. The number of soldiers will be died. Okay, the Hitler is a big mistake. The USSR attacked in winter season. Number of soldiers will be died. Okay, చూడండి, అలాగే హిట్లర్ అనే వ్యక్తి తన ఇండివిజువల్ రూమ్ లో ద యూజ్ ఆఫ్ గన్ విల్ బి డైడ్, అంటే తన గన్ తను ఉపయోగించుకుని హిట్లర్ అనే వ్యక్తి చనిపోయాడు అన్నమాట అండి. What is the second world war started which year? 1939 to 1945. What is the main reason? The Germany is occupied Poland, Danzig port and moving the warships. Okay, next the Poland will the dearest friends USA, USS, Britain, France and other countries, and Germany opposite countries, Germany, Hungary, Turkey, Italy, and also one of the group. There is only 2 groups of divided into world of 2 categories. Okay, alliance of groups, axis groups. Okay, the Japan will be attacked USA Pearl Harbor ship and next USA attacked in Japan 2 towns Nagasaki and Hiroshima. Atom bombs will be released which date? June 6th and June 9th. Okay, Japan will be surrendered by USA and Hitler will be main mistake USSR. The winter season will be attacked. Number of soldiers will be died. The Germany loss of number of soldiers. Okay, the Hitler will be the one using a pistol will be died. The second world war will be stopped. Let's continue. Aggressive nationalism. Aggressive nationalism.
దురహంకారపూరిత జాతీయవాదం అన్నమాట అండి. దురహంకారపూరిత జాతీయవాదము చూడండి, అంటే ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ కంట్రీస్ విల్ బి ద స్టార్టెడ్ డెవలప్డ్ స్టేజెస్ లైక్ బి యూరోపియన్ కాంటినెంట్. Industrial revolution started which century? 18th. The started which country? England. అంటే అగ్రెసివ్ నేషనలిజం, దురహంకారపూరిత జాతీయవాదం. అంటే యూరోపియన్ ఖండంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఒక దేశం మీద మరొకటి ఆధిపత్యం చెలాయించడం వల్ల దురహంకారపూరితమైనటువంటి జాతీయవాదం అన్నది విజృంభించింది అన్నమాట అండి. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అప్పటికి అభివృద్ధి చెందినటువంటి దేశాలు అభివృద్ధి చెందాలని సిద్ధంగా ఉన్నటువంటి దేశాల మీద తన జాతీయవాదాన్ని విపరీతంగా చూపించడం జరిగిందనమాట అండి. ఆ విధంగా జాతీయవాదాన్ని మరింత పిచ్చి అన్నది రేగిందనమాట. అలాగే చూడండి, ది ఐడియాలజీ ఆఫ్ నేషనలిజం వాజ్ ది పాజిటివ్ ఇంపల్స్. ఇట్ వాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ మోడర్న్ నేషనల్ స్టేట్స్ అండ్ ఫోర్స్ బిహైండ్ ది యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అండ్ ఇటలీ. అంటే ఏంటి, అప్పుడే అంటే యూనిఫికేషన్ అంటే ఏకీకరణ అనమాట అండి. ఇటలీ జర్మనీ ఏకీకరణ సాధించడం ద్వారా తన జాతీయవాద సిద్ధాంతాన్ని మరింత వ్యాప్తి చెందించుకోవడం కోసము మరింతమైనటువంటి అవకాశాలను ఎత్తుక్కుంది. కానీ అప్పటికి ఉన్నటువంటి కొన్ని రకాల భావాల వల్ల ఆ జాతీయవాదం మరింత ఆవేశపూరితంగా మారిందన్నమాట అండి. నెక్స్ట్ but this ideology could also be used to create pride in oneself and hearted against neighbors. అంటే ఇదే కాకుండా తన మిత్ర దేశాలైనటువంటి రాజ్యాలకు ఈ జాతీయవాదము మరింత దుర్వినియోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగిందనమాట అండి. ఆ విధంగా దురహంకారపూరితమైన జాతీయవాదము ప్రబలడానికి మెయిన్ ఉద్దేశం అనమాట అండి. ది హార్టెడ్ వాజ్ స్లోలీ బిల్డ్ ఆఫ్ ద 19th century బిట్వీన్ ద స్టేట్స్ ఆఫ్ యూరప్. అంటే 19వ శతాబ్ద కాలంలో అప్పటికే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల మధ్యన జాతీయవాదం పెచ్చిమేరడం వల్ల అప్పటికే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలను చంద్రాన్ని సిద్ధంగా ఉన్నటువంటి దేశాల మధ్యన వార్స్ అన్న డిక్లేర్ చేసుకోవడం వల్ల డెవలప్మెంట్ అనేది విల్ బి స్టాప్డ్ అనమాట. ఆ విధంగా అగ్రెసివ్ నేషనలిజం అనేది విల్ బి మోర్ దెన్ డెవలప్డ్ అనమాట. నెక్స్ట్, ఇటలీ ఫ్యాసిజం 1923 అండ్ నేషనల్ సోషలిజం ఆఫ్ జర్మనీ నాజీస్ were the other forms of aggressive nazism in destructive mode. అంటే ఇటాలియన్ ఫాసిజం స్టాలిన్ అనమాట. అంటే ఇటాలియన్ ఈజ్ యూనిఫికేషన్ ముస్సోలిని. అంటే ఇటలీని ఏకీకరణ చేసిన వ్యక్తి ఎవరు? ముస్సోలిని. అర్థమైంది కదండి. ఇటలీలో అంటే మీకు బిఫోర్ క్లాస్లో చెప్పాను, ఇటలీ అనేది ఇట్ ఈస్ ద మెయిన్ కంట్రీ ఆఫ్ ది యూరోపియన్ కాంటినెంట్. అర్థమైంది కదండి. ఇటలీ అనేది ఐరోపా ఖండంలో అత్యంత ప్రధానమైనటువంటి దేశం అనమాట. ఈ ఇటలీ అనే దేశము ద స్మాల్ డివైడెడ్ బై కింగ్డమ్స్. అంటే చిన్న చిన్న రాజ్యాల కింద ఉండేవి అనమాట అండి. అంటే ఇటలీ మొత్తము దెర్ ఈస్ నో వన్ కంట్రీ, దేర్ ఆర్ సమ్ పార్ట్స్ విల్ బి డివైడెడ్ ఇంటూ స్మాల్ కింగ్డమ్స్. ముస్సోలిని విల్ బి ద ఎంటైర్ యూనిఫికేషన్ మీన్స్ ఏకీకరణ అనమాట అండి. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ ఏకీకరణ చేసి ఇటలీ స్వతంత్రం సంపాదించడం జరిగిందనమాట అండి. అలాగే జర్మనీ చెందినటువంటి హిట్లర్ కూడా జర్మనీలో ఉన్నటువంటి జర్మన్స్ మాత్రం సంబంధించిందని చెప్పడం జరిగిందనమాట అండి. నెక్స్ట్, ద ఫాసిస్ట్ ప్లేడ్ అప్ ద స్పిరిట్ ఆఫ్ అగ్రెసివ్ నేషనలిజం అండ్ ట్రై టు బిల్డ్ ఇమేజెస్ విక్టోరియస్ జర్మన్ రూలింగ్ ఓవర్ ద వరల్డ్ మొబిలైజ్ ద జర్మన్ అగెన్స్ట్ అదర్ నేషన్స్ ఆఫ్ యూరప్. అంటే ఏంటి, జర్మన్ దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాలు బయటకు వెళ్ళిపోయే విధంగా జర్మనీకి చెందిన విధంగా వాళ్ళు డెవలప్ చేయడం జరిగిందన్నమాట అండి. ఆ విధంగా అంటే యూరోపియన్ దేశాల్లో జర్మనీ మీద వ్యతిరేకత అన్నది ఎక్కువ అయిందన్నమాట అండి. అంటే ఈ జర్మన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ పాపులేషన్ 1 crore అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ పాపులేషన్ 1 crore అనుకుందాం. అదర్ రిమైనింగ్ రిలీజియన్స్ పాపులేషన్ జస్ట్ 1 crore అనుకుందాం. అంటే అప్రాక్సిమేట్లీ 2 crores ఆఫ్ పాపులేషన్ లిమిటెడ్ బై జర్మనీ. అంటే ఒక కోటి మంది జనాభా లేదా 1 కోటి మంది మీద ఎక్కువ ప్రభావం చూపించింది ఎవరు? హిట్లర్ అనమాట అండి. ఆ విధంగా దురహంకారపూరిత జాతీయవాదం అన్నది పిచ్చి మీనిందని చెప్తున్నాడు. నెక్స్ట్, ఇంపీరియలిజం సామ్రాజ్యవాదం. ఇంపీరియలిజం
an industrial capital developed in the European countries like Britain, Germany and USA. They needed to market for their product and access to raw material. అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏమైతున్నాయో అవి అభివృద్ధి చెందాలి, మరింతగా అభివృద్ధి చెందడానికి నిర్ణయాలు తీసుకుంటూ ఉందన్నమాట. అర్థమైంది కదండి. ఆ విధంగా వాళ్ళు మార్కెట్ని కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇతర ఆస్పెక్ట్స్ అనేది రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని చూసుకుంటున్నారు. అవి ఏం కంట్రీస్? బ్రిటన్, జర్మనీ, యుఎస్ఏ అనమాట అండి. అంటే ఏంటి? క్యాపిటల్ డెవలప్డ్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ కానీ, మొబిలైజ్డ్ క్యాపిటల్ కానీ, ఫైనాన్షియల్ క్యాపిటల్ కానీ, అదర్ ఎకనామిక్ క్యాపిటల్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు దాన్ని డెవలప్ చేసే విధంగా ప్రయత్నిస్తారనమాట. As a capital for the accumulated in banks and financial institutions, they looked for safe investment opportunities in colonies. అంటే ఏంటి? వాళ్ళకి ఎక్కడైతే భద్రత అనేది ఉంటుందో అలాంటి చోట్ల వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు వెతుక్కుంటున్నారనమాట అండి. అంటే ఏంటి? అప్పటికి వాళ్ళు వలస దేశాలుగా ఆక్రమించుకున్నటువంటి దేశాల మీద ఎక్కువ పెత్తనం చెలాయించడం కోసము ఆ దేశంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్ని ఎక్కువగా యూటిలైజ్ చేయడము, అది మీద కదండి లూటీ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ డెవలప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బై ద ఎండ్ ఆఫ్ 19th century దేర్ వాజ్ ఏ రేస్ ఫర్ కాలనీస్ బిట్వీన్ ద యూరోపియన్ కంట్రీస్. 19th centuryకి వచ్చేటప్పటికి అంటే యూరోపియన్ దేశంలో కాలనైజ్గా ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కంట్రీస్ రూల్ బై కాలనైజ్డ్ అనమాట అండి. చాలా దేశాలు వలస దేశాల కింద ఆక్రమించుకుని వాళ్ళ మీద రూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటికే స్వతంత్రం కోసం ఫైట్ చేస్తున్నటువంటి కంట్రీస్ ఏమవుతున్నాయో వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చుకుని వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్ కింద యూజ్ చేసుకున్నారు అనమాట. కానీ 19th centuryకి వచ్చేటప్పటికి యూరోపియన్ కాంటినెంట్లో కంట్రీస్ మధ్యన డివైడింగ్ రూల్ పాలసీ అనేది క్రియేట్ అయిందనమాట అండి. దానివల్ల కంట్రీస్ మధ్యన వార్స్ అనేది డిక్లేర్ అవ్వడం జరిగిందనమాట. ద గవర్నమెంట్ ఆఫ్ దీస్ కంట్రీస్ యాక్టెడ్ బిహాఫ్ ఆఫ్ దేర్ క్యాపిటలిస్ట్ ఇన్ టు ఇంక్రీజ్ దేర్ ఏరియాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ రిడ్యూస్ ద ఏరియాస్ అండర్ దేర్ కాంపిటేటర్స్. అంటే ఏంటి? వలస రాజ్యాలకు ఉన్నటువంటి దేశాలు ఎక్కువ సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడము లేదా ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని కొద్దిగా వదులుకోవడం లాంటివి చేయడం అనమాట అండి. దానివల్ల కూడా వాళ్ళు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉన్నారనమాట. అంటే ఏరియా యాజ్ న్యూ ఇండస్ట్రియల్ పవర్స్ జపాన్, జర్మనీ అండ్ ఇటలీ. అంటే అప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు కాకుండా మిగతా అంటే అప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా జాయిన్ అయినాయి అనమాట అండి. జపాన్, జర్మనీ, ఇటలీ కూడా ఆ గ్రూప్ ఆఫ్ జాయిన్ అయినాయి. ఇందువల్ల వాళ్ళు కూడా ఏదో రకంగా వలస దేశాల మీద అధికారాన్ని సాధించడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. ఎంగేజ్ దే వాంటెడ్ టు రీడివైడ్ ద కాలనీస్ బట్ ద ఓల్డ్ పవర్స్ వర్ నాట్ రెడీ ఫర్ దిస్. అంటే పాత సిద్ధాంతాన్ని వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ కొత్త సిద్ధాంతాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇందువలన మళ్ళీ న్యూ ఫండమెంటల్స్ క్రియేట్ చేస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్న ఉద్దేశంతో ఓల్డ్ మెథడాలజీని అక్కడితో స్టాప్ చేసి న్యూ మెథడాలజీని మళ్ళీ వేర్ ఆఫ్ డెవలప్మెంట్ కింద యూజ్ చేసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ సీక్రెట్ ఎలియన్స్, రహస్య ఒప్పందాలు. ఆఫ్టర్ డిఫెక్టింగ్ ఫ్రాన్స్ ఇన్ 1870 ద బిస్మార్క్ ద జర్మన్ ఛాన్సలర్ డిసైడ్ టు ఐసోలేటెడ్. అంటే 1817లో జర్మనీ ఛాన్సలర్ ఎవరు? 1870 జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్. 1870 ద జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్ అనమాట అండి. To achieve this end, he entered to the secret alliance with Austria 1879. అంటే 1879లో బిస్మార్క్ అనే వ్యక్తి ఆస్ట్రియాతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు అనమాట, ఎవరికి తెలియకుండా. అండ్ విత్ ఇటలీ అండ్ 1882. అంటే జర్మనీ కూడా 1882లో ఇటలీతో కూడా రహస్య ఒప్పందాన్ని చేర్చుకుంది. దిస్ డిఫెన్స్ అలయన్స్ వాజ్ మేడ్ టు ద పార్ట్లీ సేమ్ ఆస్ట్రియా ఫ్రమ్ రష్యా అండ్ ఇటలీ ఫ్రమ్ ఫ్రాన్స్. అంటే ఏంటి? ఇవే కాకుండా ఇతర దేశాలు కూడా వీళ్ళకి తెలియకుండా వేరొక దేశంతోనూ వాళ్ళు వేరొక దేశంతోనూ సీక్రెట్ అలయన్స్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట. ద ఫ్రెంచ్ బ్రోక్ దేర్ ఐసోలేషన్ బై టేకింగ్ ద మ్యూచువల్ అలయన్స్ విత్ రష్యా 1891. అంటే ఏంటి? ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, రష్యా అనే దేశంతో ఫ్రాన్స్ టైప్తో ఉండేది, కానీ 1891కి వచ్చేటప్పటికి ఆ ఫ్రెంచ్ అనే కంట్రీ రష్యాతో బ్రేకప్ చేసుకుని విడిపోయింది అనమాట. సీక్రెట్ అలయన్స్ నుంచి బయటికి రావడము జరిగింది. అర్థమైంది కదండి? అర్థమైంది కదా? అంటే ఫ్రెంచ్ అనే దేశము ఒకప్పుడు రష్యాతో సత్సంబంధం కలిగి ఉండేది. 1891లో అది బ్రేకప్ చేసుకుని అది బయటికి రావడం అన్నది జరిగిందనమాట. ఆఫ్టర్ రిసాల్వింగ్ ఇరిటేషన్స్ అండ్ విత్ బ్రిటన్ 1904, అలాగే బ్రిటన్ కూడా నా సిద్ధాంతం నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ద ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ ఫార్మ్ ద ట్రిపుల్ ఎంటైర్ 1907. చూడండి, రష్యా,
ఫ్రాన్స్ బ్రిటన్ కూడా ఈ మూడు ఇతర దేశాల నుంచి విడిపోయి కొత్తగా ట్రిపుల్ అలయన్స్ అనేది ఫామ్ చేయడం అనేది జరిగిందనమాట. విచ్ ఇయర్ 1907 ట్రిపుల్ అలయన్స్ ఈజ్ ఎంటర్ విచ్ కంట్రీస్ ఫ్రాన్స్ బ్రిటన్ అండ్ రష్యా. ద 3 కంట్రీస్ ఈజ్ ట్రిపుల్ అలయన్స్ ఆఫ్ గ్రూప్స్ అనమాట అండి. అర్థమైంది కదా. 1907 the forms of 3 countries triple alliance France Britain Russia. The triple alliance is started which year 1907. Okay, the triple alliance made the European powers the jealous and suspicious on one another. Instead of the real peace, these alliance created the atmosphere of the fear and armed peace ఇన్ యూరోప్. అంటే ఏంటి, ట్రిపుల్ అలయన్స్ దేశం అంటే ట్రిపుల్ అలయన్స్లో ఉన్నటువంటి కంట్రీస్ కూడా ఎక్కువ శాంతిని కోరుకుంటున్నాయి తప్ప యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్తున్నాయండి. ఎందువల్ల యుద్ధాలు ఎక్కువ చేయడం, నెంబర్ ఆఫ్ వార్స్ని క్రియేట్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ పీపుల్స్ విల్ బి డిస్ట్రాయిడ్, ద గవర్నమెంట్ విల్ బి టోటల్లీ కొలాప్స్డ్, అదర్ ఫైనాన్షియల్ సెక్టర్ విల్ బి లాస్డ్, ద నెంబర్ ఆఫ్ రీజన్స్ విల్ బి ద మోర్ నాట్ యూటిలైజింగ్. అర్థమైంది కదా. అందువల్ల వాళ్ళు ఎక్కువ పీస్ అనే దాని మీద డిపెండ్ అవుతూ అలాగే నెంబర్ ఆఫ్ వెపన్స్ క్రియేట్ చేసుకుంటూ కంట్రీస్ మధ్యన యూనిఫికేషన్ అనేది సాధించుకుంటున్నారు అన్నమాట అండి. నెక్స్ట్ మిలిటరిజం, సైనికవాదం. మిలిటరిజం ఈజ్ ద బిలీఫ్ దట్ మిలిటరీ the might is the best way ensure security and war is good way to solve problems. Militarism అంటే ఏంటి అంటే every country should be used the military powers, that is 3 powers, army, navy and air force. Every country will be used in 3 force, navy, military and air force. అంటే military అంటే ఏంటి అంటే భూమి మీద అంటే the standing earth, the wars, భూమి మీద నిలబడి యుద్ధం చేయడము. ఎయిర్ ఫోర్స్ ఏంటంటే గాలి అనమాట. నేవీ అంటే సముద్రం. అంటే ఈ మూడు రకాల కూడా ఉపయోగించుకుని వాళ్ళు ఎక్కువగా వార్స్ అంటే ఎక్కువ మిలిటరిజం డెవలప్మెంట్ చేసుకున్నారు. దానివల్ల ఏమవుతుంది, పీపుల్స్లో కూడా నేషనలిజం అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట అండి. ఫర్ 1880 to 1914 ద మిలిటరీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది 6 బిగ్ పవర్స్ అంటే 1880 నుంచి 1914 వరకు చూసుకుంటే ఏ కంట్రీ ఎంతంత ఈ మిలిటరీ మీద ఎక్కువ ఎక్స్పెండ్ చేస్తుందని తెలుసుకోవాలన్నమాట అండి. పేజ్ నెంబర్ 182. ద జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ ఈ 6 కంట్రీస్ కూడా ఎక్కువ మిలిటరీ ఇంప్లిజం మీద ఎక్కువ డెవలప్మెంట్ అంటే ఎక్కువ లాట్ ఆఫ్ అమౌంట్ ఎక్స్పెండిచర్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట అండి. ఎందువల్ల జర్మనీ అనేది వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ద రూల్ ఆఫ్ ది యూరోపియన్ కాంటినెంట్ అనమాట అండి. అదర్ కంట్రీస్ కూడా ఎక్కువ మిలిటరీ మీద డెవలప్ చేయడం జరిగింది. ఇంక్రీజ్డ్ by over 300%, that is from the 132 million to 397. అంటే 1880 నాటికి 139 మిలియన్ రూపీస్ పొందినటువంటి అమౌంట్ అన్నది 1914కి వచ్చేటికి 397 మిలియన్ రూపీస్కి ఎక్స్పెండ్ అయింది అనమాట. లాట్ ఆఫ్ 3 times. అర్థమైంది కదండి. లాట్ ఆఫ్ 2 times అనేది మిలిటరిజం మీద డెవలప్మెంట్ చేయడం కోసం అమౌంట్ ఎక్స్పెండ్ చేయడం జరిగింది. The 3 things are not worthy. This is connected to militarism. ఇవే కాకుండా ఇతర మిలిటరిజం మీద కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. Each of these countries built massive standing armies compared with each other, increasing their armaments and built mindset among the people of support wars. అంటే దేశాల మధ్యనే కాకుండా ప్రజలను కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వార్స్ ఇన్వాల్వ్మెంట్ చేసే విధంగా అక్కడ ఉన్న గవర్నమెంట్స్ ఎక్కువ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట అండి. ఆ విధంగా ఆ మిలిటరిజం అనేది ద మోర్ దెన్ విల్ బి డెవలప్డ్ అనమాట. ఇప్పటికీ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేది మిలిటరిజం మీదే ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ద నెంబర్ ఆఫ్ సోల్జర్స్ విల్ బి ఇన్ ద కంట్రీ. ఎక్కువ సైనికులు ఉన్నటువంటి దేశము ఇండియా అనమాట అండి. అర్థమైంది కదా. నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.